అంబిక మహర్షిని చూసి భయపడుతుంది. ఎందుకంటే మహర్షి అప్పుడే అడవుల నుంచి రావడం వలన ఆయన రూపం కొంచెం భయంకరంగా ఉంటుంది. ఇక అంబిక భయపడి ఈయనేంటి ఇలా ఉన్నాడు, ఆ జుట్టుకు ఆ ముడులేంటి, ఆ గడ్డం ఏంటి అని చెప్పి ఆవిడ కళ్ళు మూసుకుంటారు. ఇక వ్యాసుడు సత్యవతీదేవితో చెప్తాడు, అంబిక భయపడి కళ్ళు మూసుకుంది, ఆ ప్రభావంగా అంబికాకి పుట్టబోయేవాడు జన్మతః అంధుడు పుడతాడు అని, అంటే పుట్టుకతోనే కళ్ళు లేనివాడిగా పుడతాడు అని. కానీ సత్యవతీదేవి ఇలా అంటుంది, ఇప్పుడు పుట్టబోయే పిల్లవాడిని హస్తినాపురానికి తరువాతి రాజుని చేద్దాం అనుకున్నాను, కానీ కళ్ళు లేనివాడిని రాజ్యానికి రాజుగా చేయలేం కదా, కాబట్టి నువ్వు ఇంకొకసారి ప్రయత్నించు, అది కూడా అంబాలికతో, అంటే విచిత్ర వీర్యుడి రెండవ భార్యతో అని. అంబాలిక ఈసారి ప్రశాంతంగానే ఉంటుంది కొంచెం, కాకపోతే ఆమె కూడా భయపడి మొహం పాలిపోయినట్లుగా పెడుతుంది. కాబట్టి ఆమెకి పుట్టబోయే పిల్లవాడు పాలిపోయినట్లుగా పుడతాడని చెప్తాడు వ్యాసుడు సత్యవతీదేవితో.